హలో టీచర్స్, మీరు సబ్జెక్ట్ ఏదైనా సరే ఇంటరాక్టివ్ వేలో టీచ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఒక ఫ్రీ ఏఐ టూల్ థియా ఏఐ టూల్ని యూజ్ చేసుకొని. దీంతో మీరు క్విజెస్, ఫ్లాష్ కార్డ్స్, సబ్జెక్ట్ గేమ్స్, అసైన్మెంట్స్, సమ్మరీస్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకొని ఎంగేజింగ్ వేలో క్లాస్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. మనం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో థియా ఏఐ టూల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇందులో హోము, స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ అవన్నీ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అవార్డ్ విన్నింగ్ స్టడీ ఏఐ టూల్స్ అయితే ఇందులో ఉన్నాయి. మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఫ్రీ మీద క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మన మెయిల్ తోటి సైన్అప్ చేస్తే సరిపోతుంది. సైన్అప్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి: బిల్డ్ అండ్ అసైన్మెంట్, క్రియేట్ ఏ స్టడీ కిట్. ఫస్ట్ మీకు క్రియేట్ ఏ స్టడీ కిట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బిల్డ్ అండ్ అసైన్మెంట్ చూపిస్తాను. దాని మీద అయితే సెకండ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ కంటెంట్ అప్లోడ్ చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే టెక్స్ట్ పేస్ట్ చేయొచ్చు. డైరెక్ట్ నా దగ్గర ఒక తెలంగాణ హిస్టరీ అనే పీడిఎఫ్ ఉంది, కంటెంట్ ఉంది, దాన్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయగానే నాకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి: ట్రై స్మార్ట్ స్టడీ, సీ ఫ్లాష్ కార్డ్స్, రీడ్ స్టడీ అని. ఫస్ట్ ఆప్షన్ స్మార్ట్ స్టడీ. ఫస్ట్ స్మార్ట్ స్టడీ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. దాంతో మనం ఆ క్వశ్చన్స్, అసైన్మెంట్స్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించి కింద కంటెంట్ ప్రో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇది చదువుతున్న కొద్దీ ఇంటరాక్టివ్ వేలో, ఎంగేజింగ్ వేలో మన నాలెడ్జ్ని అయితే పెంచుకోవచ్చు. అక్కడ లెవెల్ కూడా చూపిస్తుంది. ఇందులో మనం కావాలంటే మళ్ళీ ఈ ఆప్షన్స్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. సో మనం ఈ ఫ్లాష్ కార్డ్స్లో మనకి ఇలా మనకు కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ తెలుసా తెలియదా లిస్ట్ ఉంటుంది, ఫ్లాష్ కార్డ్స్ లిస్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోవచ్చు. వాటికి కావాలంటే వాటికి డెఫినేషన్స్ చూడొచ్చు. మనం ఇలా డెఫినేషన్స్ చూసి యాడ్ చేసుకొని ఆ వర్డ్స్, ఆ కీవర్డ్స్ ఎంతవరకు గుర్తున్నాయి అనేది మనం ఒక స్టాక్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అక్కడ రివ్యూయింగ్, ఎన్ని తెలుసు, ఇవన్నీ మనం ఇక్కడ వీటిని యూజ్ చేసి బిల్డ్ చేసుకోవచ్చు నాలెడ్జ్. నెక్స్ట్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇది మ్యాచింగ్, ఒక కీవర్డ్ దానికి సంబంధించి అక్కడ డెఫినేషన్ కానీ ఎలా ఉంది, ఆ రెండు సెలెక్ట్ చేసినప్పుడు అవి పేర్ అయిపోతాయి అన్నమాట. ఇలా సో మనం ఒక కీవర్డ్ ఇస్తుంది, మనం దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఆ గేమ్ అనేది మనం ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అది మ్యాచింగ్. నెక్స్ట్ మనకి ఇక్కడ డెఫినేషన్ బిల్డర్ ఉంది. ఓకే, నేనైతే ఒక గేమ్ తీసుకున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటుంది, కింద వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏ వర్డ్ వస్తుంది అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది సో డైరెక్ట్కి వెళ్ళి అక్కడ ప్లేస్ అయిపోతుంది అనమాట. సో మనం అది ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది, సో మన నాలెడ్జ్ని అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ చేస్తుంది. చాలా బాగుంది ఇది. ఒక్కొక్క కీవర్డ్ పైన కీవర్డ్ ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చి కింద మళ్ళీ ఇంకా వేరే వర్డ్స్ ఇస్తుంది. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి రీడ్ స్టడీ గైడ్. మనకి మొత్తం టోటల్ కంటెంట్, యాక్చువల్గా నేను ఇచ్చిన పీడిఎఫ్ 6 పేజెస్ ఉంది నేను అనుకుంటా. దాన్ని టాపిక్ వైజ్గా చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ మనకి నీట్గా అది కంటెంట్ని జనరేట్ చేసి ఇచ్చింది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాలంటే ఆ పీడిఎఫ్ నుంచి సమ్మరీని గెయిన్ చేయొచ్చు. సో ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ సమ్మరీని గెయిన్ చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షను. ఇందులో ఒక గేమ్ స్టాకర్ అనే గేమ్ బాగుంటుంది. సో మనం ఎంత ఫాస్ట్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ని చూస్ చేసుకుంటామో ఈ స్టాకర్ మూవ్ అయ్యే లోపే మనం చూస్ చేసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా అది ఫాస్ట్గా స్టాకర్ ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఫాస్ట్గా లెర్న్ చేసుకోవడానికి ఎంగేజింగ్ వేలో, ఇంటరాక్టివ్ వేలో, ఇంట్రెస్టింగ్ వేలో ఇదైతే బాగుంది. సో స్టూడెంట్స్కి నచ్చుతుంది, ఫ్యాకల్టీ కూడా క్లాస్ని ఎంగేజింగ్ వేలో చెప్పొచ్చు అనమాట. సో ఇది సెకండ్ ఆప్షను. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే మనకి ఇక్కడ బిల్డ్ అండ్ అసైన్మెంట్. సో ఇక్కడ క్రియేట్ అండ్ అసైన్మెంట్, ఒక నేమ్ అయితే ఇవ్వాలి మనం, అసైన్మెంట్ నేమ్.
సో ఏదో ఒక నేమ్ ఇచ్చి ఇది ఏ క్లాస్కి కింద మనం క్లాస్ కూడా టైప్ చేసి ఆ క్లాస్ని ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ రోజు స్టూడెంట్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ మనం డైరెక్ట్ కంటెంట్ని అప్లోడ్ అయినా చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ అయినా చేయొచ్చు, లేదంటే పేస్ట్ టెక్స్ట్ అయినా చేయొచ్చు. రిటర్న్ నోట్స్ ఉన్నా సరే దాన్ని మనం పీడిఎఫ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసి మనం క్వశ్చన్స్ తయారు చేయొచ్చు, గేమ్స్ తయారు చేయొచ్చు. ఇక్కడ మనం పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని నుంచి ఎన్ని పేజెస్ వరకు. ఇక్కడ యాడ్ కొట్టేస్తున్నాం. సో ఫస్ట్ అయితే మనం కంటెంట్ అప్లోడ్ చేయాలి. మన కంటెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా చేయొచ్చు. జనరేట్ క్వశ్చన్స్ అని అంటున్నా. సో ఇది మనకి చాలా బాగా ఇస్తుంది క్విజెస్ అని. మనకి క్విజ్ ఎలా కావాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలా, అది కూడా కౌంట్ కూడా అడుగుతుంది, ఎన్ని క్వశ్చన్స్ కావాలి, మల్టీ సెలెక్టా, షార్ట్ ఆన్సరా, ట్రూ ఆర్ ఫాల్సా అనేది ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ లెవెల్కి అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనకి ఇక్కడ అది చూపిస్తుంది క్వశ్చన్స్ ఇనిషియల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ మాడిఫై చేయొచ్చు. చూడండి, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా మనకి చూపిస్తుంది, కింద ఎక్స్ప్లెనేషన్ చూస్తుంది. ఇది టీచర్కి. మనం స్టూడెంట్ రివ్యూ కూడా ఉంటుంది. మనం పైన చూడవచ్చు రివ్యూ అండ్ షేర్. దాని మీద క్లిక్ చేసినప్పుడు పైన మనకి స్టూడెంట్ రివ్యూ ఉంటుంది. స్టూడెంట్ రివ్యూ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్కి ఓన్లీ క్వశ్చను ఆప్షన్స్ కనబడతాయి అన్నమాట. మనం ఇలా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే రెడ్ మార్క్ వస్తుంది. సో అది అలా క్లిక్ చేయగానే ఇమీడియట్గా రైట్ ఆర్ రాంగ్గా తెలిసిపోద్ది అనమాట. ఇది స్టూడెంట్ రివ్యూ. సో ఇలా ఓకే అని రివ్యూ చేసుకున్న తర్వాత షేర్ చేసుకోవచ్చు. లింక్ షేర్ చేస్తే స్టూడెంట్స్ కూడా మనం లేదంటే ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది, మనం వర్డ్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆప్షన్స్ తోటి ఈజీగా డైరెక్ట్ అక్కడ కాపీ కొట్టేసి మనం వర్డ్లో పేస్ట్ చేసుకొని మనం ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో చేయాలి అంటే ఇక్కడ షేర్ లింక్ మీద క్లిక్ చేసి కాపీ చేసి ఎంటర్ చేయాలి. ఇది ఒక టీచర్స్కి హెల్ప్ చేసే ఏఐ టూల్. ఎలా అనిపించిందో లైక్ చేసి